ఒకటి మీద పడడం వల్ల కట్టేది. తెలుగు మేడం, ఇది కూడా తెలుగు మేడం. నిన్న మేడం మేము వచ్చి నిన్నంతా కడిగి ఇదంతా అందరికీ తెలిసి చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాం. ఇది సంస్కృతం మేడం, ఇది సంస్కృతం. సార్ ఎవరో ఎక్కడో ఎవరు ఫస్ట్ కట్ట యాటకల్ కట్టకు సంబంధించింది, అది కాశీ గోత్రంది. రెండవది వచ్చేసి నరసాపురం కట్ట, మూడవది వచ్చేసి శాబరి కట్ట, అహోబుల నరసింహస్వామి కట్ట, నాలుగవది వచ్చేసి తెలుగు కన్నడ కూడా మిక్సింగ్ సార్ ఇది భాష. నాగ అనేది కనబడుతుంది. ఇది చిత్రదుర్గ పాళ్ళేగాల సంస్థానం సార్. ఇది దీనికి దూరం వచ్చేసి కుందుర్తి వైఎస్కోట రాజం పరంపర అని దూర సంస్థానం కూడా మన ప్రమాణ స్వీకారం జరిగింది. అక్కడ హైకోర్టు తుమ్కూరు జిల్లా జడ్జి కూడా వచ్చింది. ఎమ్మెల్యేలు అందరూ కలిసి సంస్థానం ప్రమాణ జిల్లా శాసనాల రాగరేఖల ప్రకారము కుందుర్పి సంస్థానం డెవలప్మెంట్ ద్వారా దీనికి సంబంధించింది. ఫస్ట్ కట్ట వచ్చేసి యాటకల్ కట్ట కాశీ గోత్రము, రెండో కట్ట వచ్చేసి నరసాపురం కట్ట మందులో గోత్రము, మూడవ కట్ట వచ్చేసి అహోబుల నరసింహస్వామి శాపరి కట్ట, నాలుగవది వచ్చేసి శిలాశాసనము ఇనుమలకు సంబంధించింది సూర్యవంశ గోత్రము. దాని తల్లి కట్ట అని అంటేనే గోశీకర్లో ఉంది. ఇవి వాళ్ళ ప్రతిరూపాలు, ఇవి శిలాశాసనాలు సార్. చెప్పండి. నా పేరు డాక్టర్ వి రజిత, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించి. ఇక్కడ ఈ విషయం కుందుర్పి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే శిలాశాసనాల ధ్వంసం అని మాకు పేపర్లో న్యూస్ రావడంతో వెంటనే స్పందించి మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మరి ఇంటాక్ కో కన్వీనర్ గారు కృష్ణమూర్తి గారు కలిసి మేము మా స్టాఫ్ అంతా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇది గత కొద్ది కాలంలో ఇక్కడ క్లీన్ చేయడానికి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగిందని చెప్తున్నారు గ్రామస్తులు. వాళ్ళని అందరినీ అడగగా ఆ విషయం చెప్తున్నారు. కానీ ఆ శాసనాలు చాలా విలువైనవి, మన చరిత్రకు ఆధారాలు. అలాంటి శాసనాలను ధ్వంసం చేయడం కానీ అక్కడ పెట్టడం కానీ అది చాలా విపరీతమైన విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము వాటిని సంరక్షించి యథాస్థితిలో ఆ స్థలంలోనే పెట్టేయడం జరుగుతుంది, పెడదామని చెప్పారు. దాంతోపాటు మేము ఈ గ్రామంలో ఉన్న ప్రాచీన దేవాలయాలని మరియు కోనేరులను కూడా సందర్శించడం జరిగింది. వాటన్నింటినీ కూడా మేము కాపాడి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి వీటిని కాపాడే బాధ్యతగా మేము కూడా గ్రామస్తులతో పాటు కోట బురుజులు కావచ్చు, తర్వాత ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న దేవాలయాలు, అనాదరణకు గురైన శిలా విగ్రహాలు కావచ్చు, శాసనాలు ఇంకేమైనా ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా పరిరక్షించి ఒక సరైన ప్లేస్లో పెట్టి దేవాలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉందని తెలియజేస్తూ నమస్కారం.